బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. 4.5 కోట్ల విలువ చేసే 4.5 కిలోల విదేశీ గంజాయిని సీజ్ చేశారు డిఆర్ఏ అధికారులు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకాక్ ప్రయాణికుడి వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ స్క్రీనింగ్ లో గంజాయి గుట్టు రట్టయింది. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. 4.5 కోట్ల విలువ చేసే 4.5 కిలోల విదేశీ గంజాయిని సీజ్ చేశారు డిఆర్ఏ అధికారులు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకాక్ ప్రయాణికుడి వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ స్క్రీనింగ్ లో గంజాయి గుట్టు రట్టయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల గుంపు సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. చిన్న రామాపురం, భీమవరం, కొంగరవారిపల్లిలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఏనుగులు కనిపించిన వెంటనే సమాచారాన్ని ఇవ్వాలన్నారు అధికారులు. పోలీస్, ఫారెస్ట్ టీంలు గ్రామాల్లో దండోరా వేయిస్తూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నరామాపురం, ఎల్లంపల్లి, కుండిటి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని మరీ కోరుతున్నాము. చంద్రగిరి పోలీసు శాఖ వారి హెచ్చరిక. అడవి ప్రాంతంలో నుండి ఏనుగులు గుంపుగా గ్రామంలోకి వస్తున్నాయి. కావున గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా పొలాల్లోకి అటవీ ప్రదేశాల్లోకి వెళ్ళరాదు. ఏనుగులు వస్తున్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసు శాఖ వారికి, ఫారెస్ట్ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. చిన్నరామాపురం, ఎల్లంపల్లి, కుండిటి గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలని మరీ కోరుతున్నాము. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కోతలేనని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ అంటేనే కటింగ్ మాస్టర్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ బంద్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. 2 ఏళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించాడా అని ప్రశ్నించారు. మంత్రులు విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. కంటోన్మెంట్ లో సంవత్సరంన్నర కిందట మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది అక్కడ, లాస్యా నందిత. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండు. 6000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయనేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఒక్కసారి కంటోన్మెంట్ లో అడుగురి, గెలిచి డబ్బల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకు ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనబడాడు. आपसे गुजारिश है, यहाँ की जो हुकूमत है ये कांग्रेस की हुकूमत नहीं है. यहाँ की जो हुकूमत है मिली जुली सरकार है. बीजेपी और कांग्रेस की जॉइंट वेंचर गवर्नमेंट चल रही है. यहाँ पे आप देखिएगा, एक बीजेपी एमपी है यहाँ पे, सीएम रमेश साहब, उनको 1350 करोड़ का कॉन्ट्रैक्ट दिया जाता है कांग्रेस की हुकूमत में. ये मुमकिन है क्या? अगर आपकी मदद नहीं तो एक बीजेपी के एमपी साहब जो 10 साल से यहाँ एक भी काम नहीं कर रहे थे, उनको आज रेवंत रेड्डी साहब 1350 करोड़ का काम दे रहे हैं. क्यों दे रहे हैं? क्योंकि रेवंत रेड्डी साहब के साले साहब को मोदी साहब ने 1100 करोड़ का काम दिया अमृत स्कीम में. बड़े मियाँ सुभान अल्लाह तो छोटे मियाँ माशाअल्लाह. హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలద్దంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్ లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా అయినా నాకే ఓట్లేసి ఇంకిని కూలగొడతా అన్నాడా? రేపు అంటాడా? అనడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు,
పెద్ద పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండా, ఆయన ఒక్క భవనం కట్టిండా? కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఈయన ఎక్కడ ఓ కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి పునర్నిర్మాణం చేయడం తప్ప అంటూ ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆలయాల గురించి మాట్లాడినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడానని స్పష్టత ఇచ్చారు. కానీ కొందరు మూర్ఖులకు అందులో వారికి నచ్చిన మాటలే వినిపిస్తాయని విమర్శించారు. నువ్వు జూబ్లీహిల్స్ అంటే కేవలం బంగ్లాలు అనుకున్నారని, ఇప్పుడు బస్తీలో ప్రజలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ కుమారుడు నటన మొదలుపెట్టారన్నారు. ఇది దుష్ట రాజకీయాలు కాకపోతే హిందువులపై దాడులకు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావని ప్రశ్నించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీసీవై పార్టీ చీఫ్ బోడే రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ ను మించి చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థను వాడుకుంటూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. తనపై జగన్ సర్కార్ 27 అక్రమ కేసులు పెట్టిందని అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అదే పని చేస్తూ కేసులు బనాయిస్తున్నారని యాదవ్ విమర్శించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని రామచంద్ర యాదవ్ అన్నారు. లిక్కర్ స్కామ్ లో జగన్ ఉంటే నకిలీ మద్యమని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని యాదవ్ దుయ్యబట్టారు. పరిస్థితులు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏ అరాచకాలు చేశాడని, ఏ దోపిడీ చేశారు, ఏ దౌర్జన్యాలు చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి 10 రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి 10 రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు 37,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము 69,000 కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్ గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రాజయ్యపేటలో ఇప్పటికీ సుమారు 12-13 కేసులు పైగా అక్కడ మత్స్యకారుల పైన సుమారు 200 మందికి పైగా అక్రమ కేసులు 307 లాంటి కేసులు పెట్టి భయపట్టించే కార్యక్రమం చేస్తున్నారు. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు, అనేక రకాలుగా దాడులు చేశారు, వేధించారు. ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు. నా మీద తప్పుడు కేసులు పెట్టారని. సాక్షాత్తు అసెంబ్లీలో నా మీద 27 క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నానని, ఏదైతే రైతులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, లేదంటే తిరుమలలో జరిగిన అపచారాలకు సంబంధించి కావచ్చు, నేను చేసిన పోరాటానికి ఈ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పటికీ నా మీద సుమారు 10 కేసులకు పైగా పెట్టారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ అపచారం జరిగింది కాబట్టి దీని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే నా పైన తిరుమలలో కేసు పెట్టారు. అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలు జరగనివ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుకున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. అదేవిధంగా కరేడు ప్రాంతంలో రైతులకు వ్యతిరేకంగా అక్కడ బలవంతపు భూసేకరణ జరుగుతోందని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులకు మద్దతుగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను అడ్డుకొని అక్కడ నా పైన తప్పుడు కేసులు పెట్టారు. ఒకే వ్యక్తి పైన ఏకకాలంలో ఒకే రోజు 3 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ యొక్క అధీనంలో నేను ఉన్నప్పటికీ కూడా నా మీద 3 తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంతకంటే అన్యాయమో ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఒకే వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు 3 సపరేట్ ప్రాంతాల్లో 3 నేరాలు ఎలా చేయగలడు? నేనేమైనా వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పత్తి కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదంటూ నిలదీశారు. వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. రైతుల మీద ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం. ఈరోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి, కష్టాలు పడుతున్నారు. మనం బాధ్యతగా ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి ముందస్తు ఏవైతే మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిని చేశామా లేదా అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు. ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాకే ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే 7 లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది 10,800 టన్నుల ధాన్యం. అంటే 1.5% ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అష్టకష్టాలు పడుతున్నందువల్ల, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించినందువల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం అన్ని విధాల రైతులను పాపం నష్టపోతున్నా కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులను నడ్డి విరిచినటువంటి నేపథ్యం ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డులో ఎండబెట్టేందుకు ఉంచిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి నష్టానికి పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు మరిన్ని రోజులు కురిసే అవకాశం ఉంటుందంటుంది వాతావరణ శాఖ. తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా పీలేరు కేంద్రంలో గార్గియ నది దాటుతుండగా బైక్తో కొట్టుకుపోయిన యువకుడిని పోలీసులు కాపాడారు. కాకులారంపల్లి పంచాయతీకి చెందిన కార్తీక్ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా నూనెవాళ్లపల్లి మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గార్గియ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో కార్తీక్ బైక్తో సహా కొట్టుకుపోయాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది కార్తీక్ ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. రంగారు ఊరాడు వాళ్ళే డిపార్ట్మెంట్ ఈత కొట్టేది జాగ్రత్త మాట వాళ్ళ పిల్లోడు. మా బామాది చెల్లెలు కొడుకు అతని కాకులవరంపల్లి పంచాయతీ పాలపారము. మా నాలేవాళ్ళపల్లికి రాత్రి కార్యం ఉంటే వచ్చినాడు. రాత్రి అంతా ఈయన కొనుక్కున్నాడు. తెల్లారుజామున లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏట్లో సురక్షితంగా ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చినారు. బాగా సురక్షితంగా తీస్తున్నారు. బండి కొట్టుకొని పోయింది సార్.